నమస్తే. నేను సిరి యాంకర్. అందరు ఎట్లున్నారు? మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అలాగే ఈరోజు ఒక మంచి గెస్ట్ అన్నమాట. ఆ గెస్ట్ ఎవరు అంటే తనను చూస్తే మీరు ఖచ్చితంగా ఇతనా అని అంటారు. తన పాటలు ఎదుటి వాళ్ళని అంటే మోటివేషన్‌గా ఉంటది. అలాగే తన పాటలు వింటారే మన జీవితంలో ఇది జరిగింది కదా! జరుగుతుంది కదా! అనే రీతిలో ఉంటదన్నమాట. అతనెవరో కాదు మీకే చూపిస్తా. నమస్తే అసు. నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? ఎట్లున్నారు మీరు? నేను బాగున్నా. మీరెట్లున్నారు? సూపర్. సూపర్. ఓకే. సూపర్. సూపర్ గుర్తున్నారు గదా! అసుర. అసుర అంటే ఎక్కడ గుర్తుకొస్తది? మొత్తం బొందలగడ్డలే. అలాంటి పాటలుంటాయి. ఒక్కటి మంచి పాటతోని మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. హ్మ్. ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి. ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా. నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా. నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలు రవో నరుడా. మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా. ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి. ఓ మనిషి తొందర పడితే కాదు మరి. సూపర్. ఈ పాట ఎప్పుడు ఇన్నా గానీ ఒక మనసుని హత్తుకునేలాగా ఉంటదన్నమాట. అందరు వేరు, మీరు వేరు అందులో. అవును. సెపరేట్ ఉంటదన్నమాట మీద. అంటే జోనర్ అంటే రెగ్యులర్ కాకుండా మనం కొద్దిగా డిఫరెంట్ గా చేస్తే మార్కెట్ లో మనకు కొద్దిగా పేరు ఉంటది. అవును. కేవలం దాని గురించే మనం డిఫరెంట్ లో వేలో పోదాం అన్న కాన్సెప్ట్ లోనే రాయడం జరిగింది. ఓకే. అంటే అట్లాంటియే రాయాలని ఎందుకు అనుకున్నారు మీరు? ఫస్ట్ బొందలగడ్డ అంటే అది చాలా ఘోరం ఉంటది. అవును. మనం ఒక దగ్గర అక్కడికి పోవాలంటేనే భయం అవుతుంది కదా! అలాంటిది మీరు ప్రత్యేకంగా అక్కడి సైడే వెళ్తారు. అదే ఎందుకు ఎంచుకున్నారు? అంటే లేదంటే ఫస్ట్ నేను చేసిన ప్రయత్నం శ్మశానం నుండి మొదలైంది ఫస్ట్ పాట. హ్మ్. ఇది కాటిలో కాలే అంతకు ముందు కూడా కొన్ని పాటలు చేసిన బట్ అది వైరల్ కాలేదు. ఆ! బట్ అనుకోని ప్రయత్నంలో భాగంగా అది కాటిలో కాలే శ్మశానం అంటే అఘోర పాత్రలు చేయడం, అవును. శివభక్తుని పాత్రలు కొన్ని చేయడం. యాక్టింగ్ కూడా మీరే కదా! సో చేయడం వల్ల సడన్ అంటే ఆ గ్యాప్ లో అలాంటి పాత్రలు చేసేటోళ్ళు లేరు. అవును. సో అదొకటి నాకు మంచి ప్లస్ పాయింట్ అయింది. సో అవునా? ఇక అనుకోని ప్రయత్నంలో చేయడం సక్సెస్ కావడం తర్వాత అందరూ ఒక ఇక ఒక డిఫరెంట్‌గా అరే! అందరూ ప్రేమ పాటలైతే ఈనేందిరా ఇట్లా ఉన్నారా అని. కదా! అందరూ అట్లా అనుంటారు కదా! అంటే నాకు మంచిగా అనిపిస్తుంది ఏంటంటే ప్రౌడ్ ఎందుకంటే మనం 10 మందిలో ఒక అలగ్ అవును. కొద్దిగా డిఫరెంట్. డిఫరెంట్. అంటే ఏదైనా వేదికల మీద పిలిచినా గానీ ఎప్పుడన్నా పిలిచినా ఏదైనా సందర్భంలో మాట్లాడినా అసుర అని ప్రొనౌన్స్ చేశానంటే ఆ మాట వాళ్ళు పిలిచే విధానం చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే అందరి లెక్క కాదు తను ఒక ప్రత్యేకమైన కేటగిరీ. అవును. అవును. దీని గురించి అడుగుతా. అసూర అంటే దానికి అర్థం ఏంది? అంటే అసుర సొంత అంటే పేరు మీరు సొంత పేరు అసూరానా? బాలునా? లేదు బాలు. బాలు బాలు. ఫుల్ నేమ్ బాలరాజు. బాలు. హ్మ్. సో నేను తర్వాత నా వే ఆఫ్ థింకింగ్ మాటలు ఆలోచన కొద్దిగా ఒంటరిగా ఉండడం, ఆ! బుక్స్ బాగా చదువుతూ ఉండడం నాకు బాగా అలవాటు. సో అంటే హిస్టరీ సెర్చ్ చేయడం. అవును. చర్చ్ అంటే మనం ఒకరిని చూస్తే ఇన్‌స్పైర్‌గా హ్మ్. అంటాం. హ్మ్. అంటే ఎవరినన్నా అట్లా తీసుకొని ఆ పేరు పెట్టుకున్నారా? లేదంటే మీకు మీరే లేదు నాకు నేనే పెట్టుకున్నా. అంటే బాగా ఇట్లా ఆర్గ్యుమెంట్ చేసేటోనన్నమాట. ఒక ఆ! ఏమంటారు ఒక సైతాన్ ఒక రాక్షసుడు లెక్క అదంటే ఏమంటారు ఎడ్డం అంటే తెడ్డం, తెడ్డం అంటే ఎడ్డం, అవును. కాలు అట్లుంటది. పెడితే మెడకు, మెడ పెడితే కాలని సామెత ఎట్లుంటదో. అవును. సో బాగా ఆర్గ్యుమెంట్ చేసే మనస్తత్వం అన్నమాట. అవును. వీడొక రాక్షసులా ఉన్నాడురా ఈడొక అన్ ఇదేంటిది అని అట్లా అందరూ ఒక ముద్ర అన్నమాట. అవును. బాగుంది కదా! అందరూ ఎవడు చూడు ఏ రాక్షస, రాక్షస అని పిలుస్తుండే అసలు స్టార్టింగ్. అప్పుడు స్టార్టింగ్ చాలా మంది రాక్షస, రాక్షస అట్లా పిలుస్తుండే. నాకు మంచిగా అనిపించింది. అంతకు ముందుకు మళ్ళా జానీగా మార్చుకున్నా. జానీ. డాన్స్ మాస్టర్‌గా ఉండడం. డాన్స్ కూడానా స్కూళ్ళల్లో మీరు? మొత్తం కల్చరల్ డిపార్ట్‌మెంటే. డాన్స్ కూడామా? 2007 నుంచి అంటే తెలంగాణ ఉద్యమం నుంచి నేను ఫిఫ్త్, సిక్స్త్ ఉన్నప్పటి నుంచి మొత్తం కల్చరల్ డిపార్ట్‌మెంట్. అవునా? సో అట్లా కొద్దిగా జాన్ జాన్ అంటే క్రిస్టియన్ అథారిటీలో స్కూల్స్‌లలో ఆ! డ్రామాలు నేర్పించడం, నాటకాలు ఇవన్నీ నేర్పించడం. అట్లా డాన్స్ మాస్టర్ కొద్ది రోజులు అయినా. అట్లా కూడా చేసిర్రా మీరు? చేసిన. దాని తర్వాత ఇంకా హైదరాబాద్ రావడం. డిగ్రీ 14లోనే డిగ్రీ అయిపోయింది. భువనగిరి. అవును. మీ సొంతది భువనగిరి యాదాద్రి అంటారు. భువనగిరి. యాదాద్రి. హ్మ్. అక్కడి నుంచేనా మొత్తం మీ అక్కడి నుంచే మొదలైంది. ఉద్యమాలు, పోరాటాలు, అవును. చాలా చాలా స్ట్రగుల్స్ అసలవన్నీ ఒక మెమరబుల్. అవును. అంటే ఎవరినన్నా మీరు గురువు లాంటి వాళ్ళున్నారా? లేక మీకు మీరే పాడాలి, నేను ఎందుకు రాయకూడదన్న లేదు అంటే ఆలోచన? మా డ్యాడీ పాడుతుండంట. నాన్న. ఆ! నాన్న పాడుతుండంట. బహుశా మరి ఆ బ్లడ్ మా ఫ్యామిలీలో ఎవరికి రాలేదు. ఎవరికొచ్చుడేంది నా మీకే ఒక్కనికే వచ్చింది. వచ్చింది. ఇక దాని ద్వారా అట్లా చలమని అవ్వడం జరిగింది. అవును. అట్లా ఈ ఆర్గ్యుమెంట్ అవ్వడం వల్ల అందరూ అసలు రాక్షస, రాక్షస అంటే తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత మనకు ఒక స్క్రీన్ నేమ్ ఉండాలి ప్రతి ఒక్కరికి. అవును. బాధ అనిపియలేదా అట్లా రాక్షసుడు అంటారేంది ఈళ్ళనని? అట్లా ఏమనిపించలేదు. అట్లనే అలవాటయిందా? అంటే ఫన్‌గా తీసుకునేటోళ్ళు ఫ్రెండ్స్ అందరూ అట్లా పిలుస్తుంటే నాకు మంచిగా అనిపించేది. ఆ! రకరకాల పేర్లతోని ఒకరు పిలుచుకుంటే
పోల్చుకుంటే నన్ను రాక్షస అంటే లైక్ ప్రౌడ్ అనిపిస్తుంది. అప్పుడు నా బియర్డ్, జుట్టు, గడ్డం అవును. నేను ఇట్లా హుందాగా అట్లా ఉంటుండే. నాకు బాగా నచ్చింది అది. అంటే విలనిజం అనేది నచ్చింది. అవును సూపర్ మంచిది ఎంచుకున్నారు నేను ఒక ఎందుకు డిఫరెంట్. పెట్టుకోవద్దు పేరు రాక్షస అని అంటే మన పెన్ నేమ్ స్క్రీన్ నేమ్ వర్కౌట్ కాదేమో అని బాగా సెర్చ్ చేస్తున్నాను. ఆ రాక్షసులు ఎవరెవరు అంటే శివుని భక్తుడు ఎక్కువ ఎవరు, అసురుడు, అసలు రావణాసురుడు అట్లా ఎక్కువ అవ్వచ్చు. సో అట్లా అసుర అనే వర్డ్ బాగా నచ్చింది. బాగుంది పేరు అసుర అని అంటేనే ఒక అది ఉంటది గట్టిగా. బాలు బాలు అంటే ఇప్పుడు మ్యాథ్స్ అసుర అంటే అందరు గుర్తుపడేది. అవును అసుర బాలు అనే ఎక్కువ అసుర తెలుసు బాలు. అందరికి.